బైబిల్ని చదవడం, అధ్యయనం చేయడం ఎలా? ప్రపంచంలోని గ్రంథాలన్నిటిలో బైబిల్ ఎంతో విశిష్టమైనది. ఈ గ్రంథం విడుదలై ఎన్నో శతాబ్దాలైంది. అయినా ఇప్పటికీ కూడా ఇది మిగిలిన గ్రంథాలకన్నిటికంటే అత్యధికంగా అమ్ముడుపోతుంది. సమకాలీన ఆధునిక ఆలోచన విధానాలతో బైబిల్ ఈరోజు వార్తాపత్రికలోని శీర్షిక వలె నూతనంగా తన సందేశాలతో మనల్ని ఎదుర్కొంటుంది. బైబిల్ కొన్నిసార్లు చిన్న పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలిగేంత సులభంగా, సరళంగా ఉంటుంది. అలాగే కొన్ని వాక్యాలు లేదా వచనాలు పండితులను సైతం చిన్నబోయేలా చేస్తుంది. విభిన్నమైన అంశాలతో, సాహిత్య రీతులతో ఒక ప్రత్యేకమైన వ్యక్తి జీవిత కథను తెలియజేస్తుంది. ఆ కథ అంతిమంగా యేసుక్రీస్తు వ్యక్తిత్వం, క్రియలతో ముగుస్తుంది. దీనిని మనుషులే గ్రంథస్థం చేసినప్పటికీ ఇది నిజంగా దేవుని వాక్యం. బైబిల్ కొన్నిసార్లు